స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో ఒక ఎలక్ట్రిక్ డైపోల్ యొక్క యాక్సియల్ లైన్ మీద అలాగే ఈక్విటోరియల్ లైన్ మీద ఉండేటటువంటి పాయింట్ మీద దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ బార్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అనే దానికి ఈక్వేషన్స్ డిరైవ్ చేసాం. ఈరోజు క్లాస్లో విల్ డిస్కస్ కపుల్ డిరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ ది కపుల్ యాక్టింగ్ ఆన్ ఎలక్ట్రిక్ డైపోల్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం ఒక ఎలక్ట్రిక్ డైపోల్ని ప్లేస్ చేసినప్పుడు దాని మీద పనిచేసేటటువంటి కపుల్ ఎంత ఉంటుంది అని చెప్పేదానికి అని తెలుసుకునేదానికి ఈక్వేషన్ని డిరైవ్ చేద్దాం. ఓకే, సో మీకు ఈ డెరివేషన్ చెప్పబోయే ముందర అసలు కపుల్ అంటే ఏంటి అనేది చూద్దాం. కపుల్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో చూడండి, మీకు ఫస్ట్ ఇయర్లో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ అనేటటువంటి లెసన్లో మీకు టార్క్ గురించి అండ్ కపుల్ గురించి వచ్చింది. సో మనకు వాట్ ఈజ్ టార్క్? టార్క్ అంటే ఏంటి? టార్క్ ఈజ్ నథింగ్ బట్ ఎ రొటేషనల్ ఫోర్స్. అంటే ఒక బాడీని మూవ్ చేయడానికి ఫోర్స్ ఎలా అయితే కావాలో అలాగే ఒక బాడీని రొటేట్ చేయడానికి టార్క్ కావాలి నేను అని అప్పుడే చెప్పాను, అవునా? ఆ టార్క్కి ఈక్వేషను, టార్క్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామని చెప్పాను? టౌతో రిప్రజెంట్ చేస్తామని చెప్పాను. ఆ టార్క్కి ఈక్వేషన్ ఏంటి? ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ అని కూడా నేను అంతకుముందు చెప్పాను. అక్కడ ఎఫ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్, ఆర్ అనేది ఏంది? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ది టూ ఫోర్సెస్. అయితే ఇక్కడ కపుల్ అంటే ఒక చిన్నది స్మాల్ చేంజ్ కపుల్కి టార్క్కి. సో కపుల్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఈ కపుల్ని కూడా మనం టౌతో కానీ లేదా సీతో కానీ రిప్రజెంట్ చేయొచ్చు. సో జనరల్గా టౌతోనే రిప్రజెంట్ చేస్తాం. ఈ కపుల్ అనేది ఏంటి అంటే, కపుల్ ఈజ్ నథింగ్ బట్ టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద సేమ్ బాడీ అట్ డిఫరెంట్ పాయింట్స్. అంటే ఒక వస్తువు మీద వేరే వేరే పాయింట్స్ దగ్గర ఈక్వల్ ఫోర్సెస్ ఆపోజిట్ మ్యాగ్నిట్యూడ్లో ఈక్వల్గా ఉండి ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండే ఫోర్సెస్ ఆ బాడీ యొక్క రెండు వేరే వేరే పాయింట్స్ దగ్గర పనిచేస్తే అప్పుడు ఆ వస్తువు మీద కపుల్ యాక్ట్ అయింది అని అంటాం. సో టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద సేమ్ బాడీ అట్ డిఫరెంట్ పాయింట్స్ కాన్స్టిట్యూట్స్ ఎ కపుల్. సో ఒక వస్తువు మీద కపుల్ పనిచేసినప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ స్టార్ట్ రొటేటింగ్. అది రొటేట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఫస్ట్ ఇయర్లో చెప్పేటప్పుడు ఒక ట్యాప్ రొటేట్ చేయడం గురించి కానివ్వండి, లేకపోతే మజ్జిగ చిలికేటప్పుడు కవ్వాన్ని మనం రెండు చేతులతో ఒక చేయి ముందుకంటే ఇంకో చేయి వెనక్కంటామని నేను మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పున్నాను. సో అక్కడ అంతా మనకు రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక బాడీ అనుకోండి, ఇలా ఒక ఫోర్స్ పనిచేస్తుంది అనుకోండి. ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో పనిచేస్తే అప్పుడు దాని మీద మనం ఏమైంది అని అంటాం? కపుల్ పనిచేసింది అని అంటాం. సో ఈ కపుల్కి ఈక్వేషన్ ఏంది అని అంటే, కపుల్కి ఈక్వేషను మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ది టూ ఫోర్సెస్. అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ది టూ ఫోర్సెస్. ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇలా తీసుకుంటాం. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది తీసుకుంటాం, దాన్ని ఆర్ అని అంటాం. సో ఇది మనకు దేని గురించి? కపుల్ అంటే ఏంటి అని. సో ఇప్పుడు మనకు డిస్కషన్ ఏంటి అంటే, ఒక ఎలక్ట్రిక్ డైపోల్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే దాని మీద పనిచేసేటటువంటి కపుల్ ఎంత అనే దానికి ఈక్వేషన్ డిరైవ్ చేయాలి. ఆ ఈక్వేషన్ డిరైవ్ చేసే దానికోసము నేనేం చేస్తానో చూడండి. సో మనకు ఈ ఆల్రెడీ స్క్రీన్ మీద లైన్స్ ఉన్నాయి, అవన్నీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అని అనుకుందాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందనుకుందాం. ఇది ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకుందాం. ఈ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వచ్చేసి ఈ బార్ అని అనుకుందాం. ఇప్పుడు ఇందులో నేను ఒక ఎలక్ట్రిక్ డైపోల్ని తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను? ఒక ఎలక్ట్రిక్ డైపోల్ని తీసుకుంటున్నాను. సో ఆ ఎలక్ట్రిక్ డైపోల్ యొక్క లెంగ్త్ వచ్చేసి 2L అనుకుంటాను. సో ద లెంగ్త్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ డైపోల్ వచ్చేసి ఎంత? 2L అని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు ఈ ఎలక్ట్రిక్ డైపోల్లో ఒక సైడ్ మనకు -q ఛార్జ్ ఉంది, ఇంకో సైడ్ +q ఛార్జ్ ఉంది. సో మనకి ఇక్కడ -q ఛార్జ్ ఉంది, అలాగే ఇక్కడ +q ఛార్జ్ ఉంది. ఓకేనా? మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ బార్ అంటే ఏమని చెప్పి తెలుసు? ఫోర్స్ యాక్టింగ్ ఆన్
ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ బార్ అంటే మనకి ఏమని చెప్పి తెలుసు అంటే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ అంటే F/Q అని చెప్పి తెలుసు, లేదా F = EQ అని చెప్పి తెలుసు, F = EQ అని చెప్పి తెలుసు. చూడండి, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డైరెక్షన్ ఈ విధంగా ఉంది అని అనుకుందాం. అంటే మనకు స్క్రీన్కి లెఫ్ట్ సైడ్ మైనస్ ఛార్జ్ ఉంది, అలాగే స్క్రీన్కి రైట్ సైడ్ పాజిటివ్ ఛార్జ్ ఉంటే, ప్లస్ ఛార్జ్ ఉంటే మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆల్వేస్ ట్రావెల్స్ ఫ్రమ్ నెగిటివ్ ఛార్జ్ టు ది మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ట్రావెల్స్ ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్ టు ది నెగిటివ్ ఛార్జ్. కాబట్టి మనకు స్క్రీన్కి లెఫ్ట్ సైడ్ పాజిటివ్ ఛార్జ్ ఉందనుకుందాం, రైట్ సైడ్ నెగిటివ్ ఛార్జ్ ఉందనుకుందాం. చూడండి, మనకు ఎప్పుడు కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఈ బార్. ఇక్కడ రెండు ఛార్జెస్ ఉన్నాయి, ఒకటి -Q ఇంకోటి +Q. దిస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సెపరేటెడ్ బై స్మాల్ డిస్టెన్స్ని ఎలక్ట్రిక్ డైపోల్ అని అంటాం. ఇప్పుడు దీని మీద రెండు ఫోర్స్, మనకు -Q మీద కొంత ఫోర్స్ పనిచేస్తుంది, +Q మీద కొంత ఫోర్స్ పనిచేస్తుంది. ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది అంటే, డైపోల్ మీద ఫోర్స్ ఎలా పనిచేస్తుంది అంటే, దట్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ ట్రైస్ టు అలైన్ ద డైపోల్ ఇన్ ఇట్స్ ఓన్ డైరెక్షన్. మనము చిన్న మ్యాగ్నెటిక్ పోల్ని సస్పెండ్ చేసిన, ఎయిర్లో సస్పెండ్ చేసిన, అది నార్త్ అండ్ సౌత్ పోల్లో అలైన్ అయ్యేటట్లు ఫ్రీగా దాన్ని వదిలేస్తే అది నార్త్ అండ్ సౌత్ పోల్లో అలైన్ అవుతుంది. మన కాంపాస్ నీడిల్లో కూడా అంతే కదా. ఆ కాంపాస్ నీడిల్ నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్లో ఉండేటట్లు చూస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకు ఫోర్స్ ఆన్ ది +Q చార్జ్ టువర్డ్స్ ది ఈ డైరెక్షన్లో ఉంటుంది, అలాగే ఫోర్స్ ఆన్ ది నెగిటివ్ ఛార్జ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. 1 సెకండ్. ఈ డైరెక్షన్లో ఉంటుంది. మనకు ఫోర్స్ డ్యూ టు ది +Q చార్జ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఫోర్స్ డ్యూ టు ది నెగిటివ్ ఛార్జ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. అంటే మనకు లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఆన్ ది -Q చార్జ్ ఈ డైరెక్షన్లో లెఫ్ట్ సైడ్ ఉన్నట్లు అనమాట. లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఆన్ ది పాజిటివ్ ఛార్జ్ ఈ డైరెక్షన్లో రైట్ సైడ్ డైరెక్షన్లో ఉంటుంది. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది +Q చార్జ్, +Q చార్జ్ మీద పనిచేసే ఫోర్స్ ఎంత అంటే QE, -Q మీద పనిచేసే ఛార్జ్ కూడా QEనే. ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్. వీటి మధ్య డిస్టెన్స్ ఆఫ్ సెపరేషన్ ఎంత అనేది చూద్దాం. వీటి మధ్య డిస్టెన్స్ ఆఫ్ సెపరేషన్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ది 2 లైన్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్. ఇది గ్రీన్ లైన్తో డ్రా చేశాను కదా, ఇది. ఈ డిస్టెన్స్ ఎంత అనేది చూడాలి, ఈ డిస్టెన్స్ ఎంత అనేది చూడాలి. ఈ డిస్టెన్స్ ఎంత అనేది చూడాలి. ఫస్ట్ ఇక్కడ నేను ఈక్వేషన్స్ రాస్తాను. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ +Q చార్జ్, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ +Q చార్జ్ ఈక్వల్ టు QE. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ -Q చార్జ్ ఈక్వల్ టు QE. ఈ రెండు ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, అలాగే ఆపోజిట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఓకే, ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. Since equal and opposite forces are acting at 2 different points of electric dipole, it is couple is acting on the electric dipole. ఆ ఎలక్ట్రిక్ డైపోల్ మీద కపుల్ అనేది పనిచేస్తుంది. మరి ఆ కపుల్ ఎంత, ఆ కపుల్కి ఈక్వేషన్ ఏంటి అంటే, మనకు కపుల్కి ఈక్వేషన్ ఏంటి? కపుల్కి ఈక్వేషను మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫోర్స్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫోర్సెస్. ఓకే, ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ వచ్చేసి QE. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత చూడండి. మనకు సపోజ్ దిస్ ఎలక్ట్రిక్ డైపోల్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ తోటి థీటా యాంగిల్ చేస్తుంది అని అనుకుందాం. థీటా యాంగిల్ చేస్తే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది A, ఇది B, ఈ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ O అని అనుకుందాం. మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 లైన్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఎంత అంటే BO. మనకు BO యొక్క ఈక్వేషన్ కావాలి. నేను డ్రా చేసిన ట్రయాంగిల్లో AOB ట్రయాంగిల్లో సైన్ థీటా వాల్యూ చెప్పండి. సైన్ థీటా ఈక్వల్ టు
ఆపోజిట్ సైడ్ అంటే సైన్ థీటాకి ఆపోజిట్ ఉండేది ఏంది బీఓ, మనకు కావాల్సిన బీఓ వాల్యూనే, బీఓ డివైడ్ బై ఏబి, ఏబి అంటే ఏంటి మ్యాగ్నెటిక్ లెంగ్త్, అదంతా 2L. దేర్ ఫోర్ మనకు అంటే ఇక్కడ చూడండి బీఓకి ఈక్వేషన్ ఏమవుతుంది ఏబి సైన్ థీటా, ఏబి ఇంటూ సైన్ థీటా అవుతుంది. ఏబి వాల్యూ 2L కాబట్టి మనకు మనకు ఈ బీఓ వాల్యూ ఏమని రాయొచ్చు 2L సైన్ థీటా అని రాయొచ్చు, బీఓ వాల్యూ 2L సైన్ థీటా అని రాయొచ్చు. దేర్ ఫోర్ ఈ వాల్యూ వచ్చేసి ఏమవుతుందంటే 2L సైన్ థీటా అవుతుంది. 1 సెకండ్. బిఎల్ వాల్యూ వచ్చేసి 2L సైన్ థీటా అయింది. సో ఫోర్స్ మనకు కావాల్సింది కపుల్కి ఫార్ములా వచ్చేసి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ది టూ ఫోర్సెస్. సో ఫోర్స్ వచ్చేసి QE అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫోర్సెస్ వచ్చేసి BO, దాని వాల్యూ ఎంత అని చెప్పి చూసాము 2L సైన్ థీటా అని చెప్పి చూసాం. సో దీనికి ఈక్వేషన్ ఏమవుతుంది couple C equal to magnitude of the force QE into perpendicular distance 2L sin theta అని చెప్పి తెలుసు. మనకు ఆల్రెడీ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ పీకి ఈక్వేషన్ ఏమని తెలుసు ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది చార్జ్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ది టూ చార్జెస్ అని చెప్పి తెలుసు. దీన్నే ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అంటాము, దీన్ని పీతో చూపిస్తామని చెప్పి తెలుసు. దేర్ ఫోర్ Q ఇంటూ 2L బదులు పైన ఈక్వేషన్లో ఏమని రాయొచ్చు, పైన ఈక్వేషన్లో ఏమని రాయొచ్చు అంటే Q ఇంటూ 2L బదులు P అని రాస్తాము ఈ సైన్ థీటా. మనకు ఏ బార్ క్రాస్ బి బార్ ఫార్ములా ఏంటి ఏబి సైన్ థీటా. దేర్ ఫోర్ కపుల్కి పిఈ సైన్ థీటా అంటే పీ బార్ క్రాస్ ఈ బార్ అని రాస్తాం. సో ఈక్వేషన్ ఫర్ ది couple acting on the electric dipole is nothing but C bar equal to P bar cross E bar. సో మనకు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ బార్ కానీ ఉంటే, అందులో ఒక ఎలక్ట్రిక్ డైపోల్ ఉంటే, ఆ ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటి టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సెపరేటెడ్ బై స్మాల్ డిస్టెన్స్ 2L ఉంటే అప్పుడు దాన్ని మనము కపుల్ దాని మీద పనిచేసే కపుల్కి ఫార్ములా ఏమని చూసామంటే పీ బార్ క్రాస్ ఈ బార్ అని చెప్పి చూసాం. ఓకే, సో ఇది మనకు కపుల్ యాక్టింగ్ ఆన్ ది electric dipole placed in the electric field, students. Okay, so in the next class I will discuss about the electric flux. Mostly in the next 2 classes I will finish this chapter. Okay, so thank you.